చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. బా ఎంత టెంప్టింగ్గా ఉందో. అసలు ఇదేంటో తెలుసా, మటన్ పచ్చడి నేనే చేశాను. ఎలా చేశానో చెప్పేనా? సో మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ వేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా విజిల్ పెట్టుకోవాలి కుక్కర్లో. తర్వాత వేరే గిన్నెలో నూనె పోసుకొని మంచిగా వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసుకొని నెమ్మదిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి సిమ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అండ్ ధనియాల పొడి గరం మసాలా లాస్ట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకొని కలపాలి. అండ్ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఇది మంచిగా మిక్స్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిపోవాలి కంప్లీట్గా. ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకొని జ్యూస్ అందులో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి నైట్ మొత్తం పక్కకు పెట్టేయాలి. తెల్లారిన తర్వాత కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది సెట్. ఒక్కసారి ట్రై చేసి